వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రస్తుతం మనము 49 డివిజన్ లో ఉన్నాము. పలు అభివృద్ది పనులకు సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మన నాయిని రాజేంద్ర గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళ ఎలాంటి అభివృద్ది పనులు చేయబోతున్నారో ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నాం. సో నమస్తే సార్. 49 డివిజన్ లో ఈరోజు చేయబోయే పనులు ఎలక్షన్ల ముందు ఎక్కడెక్కడైతే తిరిగి పాదయాత్ర చేసి కష్టాలు నష్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించాలి. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ఇదే అన్ని డివిజన్లలో తిరుగుతూ రోజు 2 డివిజన్లు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ పార్టిసిపేషన్ కార్పొరేటర్ పెద్ద మనుషులు రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు అంటున్నారు కలుపుకొని ఆ సమస్యల మీద తక్షణం పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ తిరుగుతాం. ఎలక్షన్స్ అయిపోయినాక తెల్లారి నుంచి కూడా మేము ఇదే పనిలో ఉన్నాం తప్ప ఎలక్షన్ల ముందు ఎట్లా తిరిగినాం అంతకంటే ఎక్కువ ఎలక్షన్ల ముందనే కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు అది కూడా లేకుండా తిరుగుతూ కేవలం శంకుస్థాపనలో లేకపోతే ఈ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడానికే కాకుండా కొబ్బరికాయ కొట్టిన వారం 10 రోజులలో వర్క్ కంప్లీట్ చేసే విధంగా మేము ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోతాం. అందులో భాగంగానే కదా 49 డివిజన్లో రావటం. సో ఇప్పుడు 49 డివిజన్ తో పాటు భవిష్యత్తులో ఇంకా 50 డివిజన్ కావచ్చు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా జరగబోయే అభివృద్ది పనులు ఏమేమి ఉండబోతున్నాయి? మేము గతంలో కూడా మొన్న కూడా పట్టణం మీద రివ్యూలు పెట్టడం జరిగింది కలెక్టర్ ఆఫీస్. రాబోయే ఎండాకాలంలో నీళ్లు లేకుండా ఆ సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దాని మీద కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎండాకాలం అయిపోయినాక వర్షాకాలంలో నీళ్లు ఎక్కువ వస్తే కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో మేము రివ్యూ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 26 డివిజన్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ సిడిఎఫ్ కానివ్వండి ఈ ఫండ్స్ అన్నిటిని ఇచ్చినప్పుడు మోరీలు కానీ డ్రైనేజీలు కానీ అత్యవసరం ఉన్నటువంటి వాటిని అక్కడికక్కడనే పరిష్కారం చేసుకుని ఆ పనులకి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అటు ఎలక్షన్ ఎఫెక్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతున్నట్టేనా? గతంలో ఎలక్షన్స్ ముందు ఏం చేశారు, కార్పొరేషన్లో 2 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి. మొత్తం కార్పొరేషన్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుంటుండే. కానీ ఎలక్షన్లకు ఓట్లను నిండుకోవడానికి అడ్డదారులు 50 కోట్ల రూపాయల కొబ్బరికాయలు కొట్టి కూర్చున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఫండ్స్ పట్టుకొచ్చినా ఏం చేయాలి, వాటికి ఇవ్వాలా? ఇటుకేలు మోరి అటు పెడతారు, అటుకేలు ఇటు పెడతారు, ఒకటే మోరి మీద బిల్లులు ఎత్తుకుంటారు. వీటన్నిటిని దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఫ్రెష్ గా ఏవి అత్యవసరంగా ఉన్నాయి వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా అత్యవసరం ఉన్నాయంటే కంపల్సరీ పెట్టాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము దాని ప్రకారం మా దగ్గర ఇంట్లో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకే మేము పని చేస్తున్నాం. 100 రూపాయలు జేబులో పెట్టుకుని 1000 రూపాయలు పని చేస్తామని చెప్పి ఓట్ల గురించి మేము ఇది చేస్తాం. ఏదైతే చెప్తామో చేసి చూపిస్తాం, చేసి తీరుతాం. సో ఈ మధ్య కాలంలోనే గృహజ్యోతి కింద 200 యూనిట్స్ అనేది జీరో కరెంటు బిల్లు అందరికీ అది వర్తిస్తుంది. అందరికీ ఆల్మోస్ట్ దాన్ని స్వీకరిస్తున్నారు. దాంతోపాటు 500 గ్యాస్ అనేది ఇంకా పెండింగ్ ప్రాసెస్ లో ఉంది. మరి ఇక ముందు ఇది ఎప్పుడు అమలు రాబోతుంది? 6 గ్యారంటీ స్కీమ్లో మేము ఇస్తామని చెప్పి ఇంటింటి గ్యారంటీ కార్డు ఇచ్చి దరిదాపు 90% అయిపోయింది. మేము చేస్తున్నాం. ఒకటి అలా ఉంటే కూడా వాటిని 100 డేస్ అని చెప్పినాం. మీరే అంటున్నారు 90 రోజులు, ఇంకా 10 రోజులు ఉన్నది. ఆ 10 రోజులలో ఇంప్లిమెంట్ అనేది కంపల్సరీ జరుగుతాయి. మాట ఇచ్చినాక తప్పే సమస్య లేదు విన్నారా? వాటిని అదే 10 ఏళ్ళు ఆగిన 3 నెలలు ఆగలేకపోతా అనుకున్నాను. అది మనకు కొద్దిగా బాధ. మా బాధ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ అయినాక అడిగిందంటే అర్థం ఉన్నది దాంట్లో. మేము అన్ని కూడా ఇప్పుడు మహిళలు మంచి స్వచ్ఛగా ఎంత మంచిగా తిరుగుతున్నారు బస్సులలో. 200 జీరో బిల్లు మేమే చూపిస్తాం. మీ వాడల్లో ఎక్కడికి పోయినా మీకు అవపడుతూనే ఉన్నారు. మొన్న రీసెంట్లీగా ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఆగినాయి? ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అధికారం పోగానే జీర్ణించుకోలేకపోతుంది. మేము పని చేసి చూపించి ఇప్పుడు ఈ వాడకు వచ్చినాం. ఈ వాడు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మేము పని చేయకపోతే రేపు మాకు పట్టించుకోరు.
వాళ్ళని కూర్చోబెట్టే మమ్మల్ని కూర్చోబెడతారు పక్కన. కాబట్టి మేము పని చేస్తాం, బరాబర్ మాకు కావాలి సార్. మేము చేసినాం అక్క అన్న మాకు ఈ ఓటు అయ్యండి. దేవుని పేరు చెప్పి మేము ఓటు అడగాం. దేవుడు మాకు మెడల్ లేడా? రాముడు మా దేవుడు ఉన్నాడు కదా, మెడల్లే ఉన్నాడు కదా. మాకైతే మేము పని చేసి ఓటు అడుగుతాం. దేవుడు అనేది ఎవరి మతం, ఎవరి కులం, వారు ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ప్రేమించుకుంటారు. అది చేసిరి ఏంటియో చెప్పండి. అదే సో ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే అత్తర్ ఫ్లాప్ అయిపోయింది. మేమే కనుక ఉంటే అడ్డగారుల గురించి మాకేమో చెప్తారు.